బాల్యం నుంచి పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చారని శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాభారత ప్రవచన మహాయజ్ఞం 5వ రోజు కొనసాగుతుండగా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహాభారత ప్రవచనాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహాభారతంలోని ప్రతి ఘట్టం కళ్ళకు కట్టినట్లు అనిపించిందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ జన్మము, ద్రౌపది స్వయంవరం ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు తెలుస్తోంది. ధర్మం మీద విశ్వాసం కోల్పోవద్దని, మనల్ని కాపాడే ధర్మమే అని, ఆపదనిచ్చే సంపద శాశ్వతం కాదని, మనశ్శాంతిని దూరం చేస్తున్నదని, ధర్మం మీద విశ్వాసం కోల్పోవద్దని, మనల్ని కాపాడే ధర్మమే అని అన్నారు. ధర్మాన్ని ఆచరించడం వల్ల ఆయుష్ పెరుగుతుందని, అధర్మ కార్యాల వల్ల ఆయుష్ క్షీణిస్తుందని, పెద్దలను ఆదరించకపోవడం, అధర్మంగా ప్రవర్తించడం ఉత్తమ లక్షణం కాదని శాస్త్రి గారు అన్నారు. ఈనాటి కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న మహాభారత ప్రోగ్రాంకి, ఇంత గొప్ప కార్యక్రమానికి మరి ఇక్కడ విచ్చేసిన గురువర్యులు బాచంపల్లి సంతోష్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటూ, మరి బాచంపల్లి సంతోష్ గారి పాదాభివందనాలు కూడా చేసుకుంటూ, ఇంత గొప్ప బాచంపల్లి సంతోష్ గారికి కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటూ, మరి ఇంత గొప్ప కార్యక్రమమే కాదు, గతంలో కూడా సుందరకాండ ప్రోగ్రాంతోని, అంత గొప్ప కార్యక్రమంతో మన జగిత్యాల పరవశించిపోతుంది. ఈనాటి వరకు కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒకటే, ప్రతి ఒక్కరు ఇంతమంది ఇక్కడికి విచ్చేసిరు అని అంటే మన జీవితం ఏంటో మనకి తెలుసు. చాలా మంది డబ్బు అనుకుంటారు, ఇంకేదో అనుకుంటారు. కాదు, మన జీవితం అంటేనే ఆధ్యాత్మికం. దాని వెనకాల, ఆ భగవంతుడి వెనకాల మనం పరిగెత్తితే చెడు జరిగేది కూడా జరగకుండా మంచి జరుగుతుంది ఒక నమ్మకంతో ఈరోజు మనం ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నాం. ఈరోజు మనం ఇలా ఉన్నాం కాబట్టి రేపు పొద్దున మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో బాటలు పడతాడనే నమ్మకంతో మనం ఈరోజు ఇలా ఉన్నాం. మనం చేసిన పాప పుణ్యం, మన తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యం ఈరోజు మనకు వచ్చినట్టే, మనం చేసిన పాప పుణ్యములు కూడా మన పిల్లలకు వస్తాయనే నమ్మకంతో మనం పుణ్యం మాత్రమే చేయాలని ఒక ధోరణితోని మనం ఈరోజు అందరం ముందుకెళ్తున్నాం. మరి ధర్మపురి వాస్తవైన బాచంపల్లి సంతోష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆధ్యాత్మికంలో తీసుకెళ్తూ మా అందరినీ కూడా ఇంకా కూడా భక్తి మార్గంలో నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దుర్గాస్వరూపిణైనటువంటి ద్రౌపదీదేవికి పరిపూర్ణ అంశగా అవతరించినటువంటి తల్లి ఆవిడే మహాశక్తి. అగ్నివర్ణం అమ్మ, అగ్నిస్వరూపం తల్లి. అగ్ని నుంచి వచ్చింది అంటే పరమ పవిత్రమైనటువంటిది అని అర్థం. అంతే కదా, మనం పవిత్రం, ఒక వస్తువు అపవిత్రమైతే దేంతో చేస్తాం? అయితే నీళ్ళతో పవిత్రం చేస్తాం. రెండవది అగ్నితో చేస్తాం. ఇప్పుడు చెప్పండి, అగ్నిలో పుట్టినటువంటి ద్రౌపది మామూలు ఆడపిల్లనా? ద్రౌపది యందు సందేహాలు అవసరమా? ద్రౌపది శక్తిలో సందేహపడటం తప్పు కదూ? లేని శరీర నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ అయోనిజలకు ఉంటాయి. మనమందరం యోనిజులం. అయోనిజ
ఎవరు అయోనిజ? సీత అయోనిజ, ద్రౌపది అయోనిజ. అలాగే శుక భగవానుడు అయోనిజుడు. మన నియమాలు వాళ్ళ నియమాలు ఒక్కటి కాదు. అయోనిజల యొక్క ప్రాదుర్భావానికి ఒక కారణం ఉంటుంది. దివ్యశక్తి సంపన్నులు వీరు. అందుకే ఈ దివ్యమైనటువంటి పాత్రల గురించి మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు మన స్థాయి మనుషులే అన్న స్పృహ మనకుంటే మనం పాడైపోతాం. భారతం చదవండి ఒకసారి, మీకు అవగతం అవుతుంది. అవతరించిన దివ్య శక్తుల మీద ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. లోకంలో 2 రకాల పుట్టుకలు ఉంటాయి, తెలుసా మీకు? 2 రకాల పుట్టుకలు ఉంటాయి. అదే మనకు వైశేషిక సూత్రముల యందు చెప్పిన మాటలు. గర్భంలోకి ప్రవేశించకుండా ఇతర రకాలుగా పుట్టే సంతానం అయోనిజ సంతానం. కొంతమంది పుట్టిన తర్వాత పూర్వజన్మ సంస్కారం వల్ల మహాత్ములై జీవన్ముక్తులవుతారు. ఎవరైతే అంటే జీవన్ముక్తుడు, ఈ పదం చాలా గొప్ప పదం. ఎవరికి వాడతాం జీవన్ముక్తులు? అందరూ జీవన్ముక్తులు కాదు. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని అధిష్ఠించినటువంటి 34వ జగద్గురువులు చంద్రశేఖర భారతీ స్వామి వారు జీవన్ముక్తులు. శరీరం ఉండగానే ముక్తిని సాధించినటువంటి యోగి పుంగవులు. జీవన్ముక్తులకు నియమాలు మనలాగా ఉండవు. వీళ్ళకి ఉత్క్రమణం లేదు, అంటే పైలోకాలకు పోవడం. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో బ్రహ్మము అనేటువంటిది సర్వవ్యాపకమైనటువంటిది. అలాంటి వారిని చూడాలన్నా, అటువంటి వాళ్ళ నామాన్ని ఉచ్చరించాలన్నా, అటువంటి వారి దగ్గరికి వెళ్ళాలన్నా మనకు పురాకృత పుణ్యం అనేటువంటిది కన్నుల కొద్ది ఉంటే కానీ అటువంటి మహానుభావులను చూడలేము, వారి గురించి వినలేము, వారి దగ్గరికి పోలేము. గుర్తుపెట్టుకోండి, సాధారణమైనటువంటి వాళ్ళు కాదు వీరందరూ కూడా. కాబట్టి మనలాగే పుట్టారు అనుకుంటే పొరపాటు. మనలాంటి పుట్టుకలు కాదు, దివ్య శక్తి సంపన్నత. వారిని మనము ఒకటే విధంగా అనుకుంటే ఎప్పుడు కూడా అది సరికాదు. అందుకే మహాభారతంలో ఈ ఘట్టాలన్నీ కూడా ఉపనిషత్తులకు సంబంధించినటువంటివి. అసలు జన్మ ఎలా వస్తుందో తెలుసా? అదో చాలా పెద్ద టాపిక్ నిజానికి. కర్మలను నిష్కామంగా చేస్తూ వెళ్ళేటువంటి వాడు జ్ఞాని. సకామంగా చేసేటువంటి వాడు మధ్యముడు. తాను పుట్టిన తరువాత ఈ ఉపాధి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కేవలం కర్మ కోసం వచ్చినటువంటిది. ఉపాధిని కర్మకు విడిచిపెట్టి మనస్సును పరమాత్మలో లీనం చేసి సర్వ శక్తుల యందు, అణువుల యందు, పరమాణువుల యందు సర్వత్రా భగవత్ చింతన, భగవద్ దర్శనం చేసేటువంటి మహనీయులే జ్ఞానులు అని చెప్పారు. చాందోగ్య ఉపనిషత్ అనేటువంటిది ఈ జన్మలను చాలా అద్భుతంగా చెప్పింది. ప్రవేశించి పర్జన్య లోకంలోకి వస్తారు. పర్జన్యుడి నుంచి జల రూపంలో ఉంటూ అక్కడ పర్జన్యంలోకి ప్రవేశించి అక్కడ నుంచి అన్నం ద్వారా పురుషలోకానికి వచ్చి డైరెక్ట్ గా మనం తల్లి గర్భంలో పడతారా?
ముందు మనం పడే ఆ తిన్నటువంటిది శుక్రశోభితాల్లో చేరితే, ఆ చేరినటువంటిది జీవకణంగా మారితే, మారినటువంటి ఆ జీవగణం తల్లి గర్భంలోకి వెళ్ళితే, అక్కడ వాడి కర్మ పరిపక్వం అయితే, ఆ పరిపక్వమైనటువంటి కర్మ అనుగుణంగా వాడికి ఉపాధి అనేది కానీ, సీత కానీ, ద్రౌపది కానీ, శుక భగవానుడు కానీ స్త్రీ గర్భం అవసరం ఉండదు. భరద్వాజుడు అనేటువంటి ఋషికి పుట్టినవాడెవడు? పుట్టినటువంటి వాడు భరద్వాజుడికి స్త్రీతో సంబంధం లేకుండా పుట్టినటువంటి వాడు ద్రోణుడు. స్త్రీ గర్భం ఉంటుంది కానీ పురుషుడి అవసరం లేదు. ఎలా? ధర్మరాజు అక్కడ పురుష ప్రమేయం లేదు, స్త్రీ గర్భమే ఉంది, కుంతి. చూడండి, ద్రోణుడి పుట్టుకలో అయోనిజులు అనేటువంటి వారు 2 రకములుగా ఉంటారు. కాబట్టి కుల పవిత్రత సితేతరోత్పల కోమలామల వర్ణయు బల విభాసిని దివ్య తేజము తాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టె ప్రసన్నమూర్తి ముదంబుతో కుల పవిత్ర, నల్ల కలువ లాంటి దేహఛాయ, అద్భుతమైనటువంటి శరీర సుగంధము, నల్లటి పొడవాటి నడుము దాటి కిందికి దాడినటువంటి, మోకాళ్ళు దాటి కిందికి వచ్చినటువంటి కేశ సంపద, అద్భుతమైన దివ్య తేజో లావణ్య సౌందర్య విశేష అద్భుత సంపదతో అవతరించింది ద్రౌపది. ఇప్పుడు ఎందుకు ఇదంతా వర్ణించా అంటే, ఈవిడ మామూలు మనిషి కాదు. మామూలు వాళ్ళకి ఇలా ఉంటుందా చెప్పండి? ఇలా ఉంటుందా? నడుము దాటినటువంటి ఈ మోకాలు దాటిన జడ ఉంటుందా? గరికపాటి వారు చెప్పినట్టు కొత్తిమీర కట్టలు, పాలకూర కట్టలు, కొత్తిమీర కట్టలు అన్నాడు ఆయన. మా గరికపాటి వారు చెప్తే గమ్మత్తుగా ఉంటుంది. కానీ చూడండి మీరు, ఇదే సుందరకాండలో సీతమ్మ వారిని వర్ణిస్తూ చెప్పారు. నీలనాగవయావేన్య జగనం గతయైకయ, నీలనాగవయావేన్య జగనం గతయైకయ. నల్లటి పొడవాటి అద్భుతమైనటువంటి జుట్టు అమ్మవారి. ఇక్కడ ద్రౌపదిని వర్ణిస్తున్నారు. అంటే ఈ పురాణాల్లో కానీ, భారతంలో కానీ, రామాయణంలో కానీ ఈ పొడవాటి జుట్లను ఎందుకు వర్ణిస్తాడు అంటే, స్త్రీ అలా ఉండాలి అని అర్థం. అంతేగాని వారంకో 10 రోజులకు ఒక్కసారో బ్యూటీ పార్లర్కు వెళ్ళి కట్టింగులు చేయించుకుంటే అది పొరపాటు. జాగ్రత్తగా ఎందుకు చెబుతున్నానంటే, ఇది పురుషుడికి లేనిది స్త్రీకి ఉన్నది కేశపాశ సౌందర్యమే. మీరు చూడండి, నేను చెప్పేది చదవండి కావాలంటే. సీతమ్మను వర్ణించిన, ద్రౌపదిని వర్ణించిన, భాగవతంలో పోతన రుక్మిణీదేవిని వర్ణించిన ఆ వర్ణనంతా జుట్టు మీద వర్ణిస్తారు. ఇది దివ్యత్వానికి సంకేతం. తరువాత అమ్మవారి పుట్టుక ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, పంచపాండవులు పుట్టినప్పుడు అమ్మను కూడా చెప్పాలి కదా, అందుకే ద్రౌపది పుట్టుక చెప్పవలసి వచ్చింది. ఇలా పుట్టినటువంటి ద్రౌపదీ దేవికి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరం కంటే ముందుగానే పురోహితులు వచ్చి చెప్పారు, స్వామి లక్క ఇంట్లో పాండవులు తగలబడ్డారు. ద్రుపదుడికి చెప్పారు. ద్రుపదుడికి ఏడుపు వచ్చింది. అయ్యో, ఎందుకు? ఏనాడైతే తనను బంధించాడో గురువు కోసం
అప్పుడు అర్జునుడిని చూసి అనుకున్నట్ట ద్రుపదుడు, ఇటువంటి వాడు నాకు అల్లుడైతే బాగుంటుంది అని. అర్జునుడి పరాక్రమాన్ని చూచి అర్జునుడే అల్లుడు కావాలి అని కోరుకున్న ద్రుపదుడికి ఈ వార్త చాలా దుఃఖాన్ని కలిగించింది. అయ్యో, దేశమంతటా వ్యాపించింది. అన్నదమ్ముల పిల్లల్లో ఇంత కక్ష, ఇంత కార్పణ్యం ఉంటాయా? ఇంత ఘోరమా? పాండవులు ఇలాంటి దుర్మరణం పాలయ్యారు అంటే నమ్మకం లేకపోతున్నారు. నమ్మటం. గురువు గారి కోసం నా మీదికి వచ్చాడు. ఏమి నైపుణ్యము, ఏమి చాతుర్యము! ఆ అర్జునుడు బాణాలు వేసుడు తీసుడు, బాణాలు తిప్పడం కనిపించట్లేదు, వేయడమే తెలుస్తోంది. అటువంటి అర్జునుడు పోయాడా? ఈ అమ్మాయి నాకు పుట్టినప్పుడు అనుకున్నా అర్జునుడికి ఇవ్వాలి అని. విధి ఎలా వక్రీకరించింది అనుకున్నట్ట. కానీ ద్రుపద పురోహితుడు ఒక మాట అన్నాడు. ఏమని? రాజా, ఎందుకో ఈ మాట అబద్ధం అనిపిస్తోంది నాకు. ఎందుకంటే పాండవులు పోరు, పాండవులకు వినాశనం అనేటువంటిది ఉండదు. జ్ఞానులైన పెద్దల యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉన్నాయి. నా మనస్సు కనిపిస్తోంది ఎక్కడో వాళ్ళు క్షేమంగా ఉంటారనే అనిపిస్తోంది. వాళ్ళకు చావు రాదు అని అన్నారట. అన్ని యుగాల్లో మనుషులు 100 ఏళ్ళు అంతకు పైబడి బతికారు. మరి చాలా మంది ప్రశ్న. దశరథుడు చూడండి, ఎన్ని వేలు బతికాడు దశరథుడు? తెలుసా మీకు? తెలియదా? దశరథుడి బ్రతుకు తెలుసా మీకు? ఎన్నేళ్ళు బతికాడు అంటే